హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నిన్నే పెడదామనుకున్న వీడియో అవ్వలేదు. ఈ వైట్ శారీ మీద వితౌట్ డిజైన్ ఫ్రీ హ్యాండ్తో వేస్తున్నాను. దానికి కావాల్సిన కలర్స్ ఏంటో చూపిస్తానండి. పరల్ గ్రీన్, డార్క్ గ్రీన్, మజంతా పింక్, 2 బ్రష్లు అండి. 0 నెంబర్ అండ్ ఇదేదో నెంబర్ అండి, నేను నెంబర్ చూడలేదు. ఫ్లాట్ బ్రష్, కొంచెం బిగ్ సైజ్ 6, 7 ఉంది నెంబరు. దాని మీద నెంబర్ లేదనమాట, అందుకని వేస్తున్నాను. కొన్ని వేసాను, చూపిస్తే ఎలా వేయాలో. ఇలా పెద్ద బంచి బోగన్ విల్లా లాగా వేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అవి ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఇట్లా గ్రీన్లో డిప్ చేశానండి. ఇలా ఒక బంచ్ ఇలా వేసుకున్న తర్వాత బిగ్ బ్రష్ తీసుకున్నాను, కొంచెం పెద్దది. దీంతో గ్రీన్లో డిప్ చేసి డార్క్ అనమాట. ఇలా అండి, కొంచెం లీవ్స్ లాగా ఇట్లా రెమ్మలుగా ఇలా వేసుకోవాలి. మధ్యలో ప్యారెట్ గ్రీన్ కొద్దిగా తీసుకోవాలి. లైటు డార్క్ అలా అనమాట. ఎడ్జెస్లో ఇట్లా ప్యారెట్ గ్రీన్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం లైట్గా. ఈ ఫ్లాట్ బ్రష్ అయితే చాలా బాగా ఈజీగా వస్తుంది. పర్టికులర్గా కనపడదండి. లాంగ్గా బిగ్ సైజ్ ఉంటుంది కదా, మనకు ప్రత్యేకించి ఆకులు అట్లా షేప్ కనపడదు మనకి. ఇలా గ్రీన్తో వేసుకున్న తర్వాత ఇప్పుడు మెటాలిక్ ఇట్లా మెజంతా కలర్ అండి, ఇది మెటాలిక్దే. ఇట్లా 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఇప్పుడు ఇలా వేసాం కదా, మధ్యలో ఈ చివర కొంచెం మధ్యలో ఇట్లా 3 ఫ్లవర్స్లా ఇట్లా 3 రేకులు వేసి బొగన్ విల్లా కొంచెం దూరంగా చూస్తే అలాగే ఉంటుందండి. దగ్గరగా వేసుకుందాం, బాగుంటుంది. ఇట్లా గుత్తులుగా ఉంటుందండి ఇది చక్కగా. ఏంటంటే పెద్ద మొక్కలాగా చిన్న రెమ్మలాగా వేయకుండా ఒకసారి బంచెస్గా వేస్తున్నా. ఇట్లా 3 పెటల్స్ ఇస్తున్నాను అన్నమాట. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చండి, మన ఓపిక. చీర కింద వైట్కి కిందంతా వేస్తున్న బోర్డర్ లాగా. ఇట్లా 3 పెటల్స్ వేసుకోవాలి. ఫ్రీ హ్యాండే కదండి, మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. వీడియో కొంచెం లేట్ అయిందండి, కొంచెం ఫంక్షన్స్ అవి ఉన్నాయన్నమాట, అందువల్ల వీడియో లేట్ అయిపోయింది ఈసారి.
ఒకసారి వేసుకోకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే మనకి డిజైన్ వేసుకోలేదు కదా, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా వేసుకోవటమేనండి. బంచెస్గా ఎక్కువ ప్రొలాంగ్ ఇట్లా చేసేసుకోవటమే. ఇట్లా శారీ కింద బోర్డర్ అంతా వేసుకుంటాం కదా, కొంచెం టైం టేకింగే అయినా బాగుంటుంది. ఇట్లా ముందర వేసేసి తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం వెడల్పు చేసుకోవాలి, ఇట్లా రివర్స్లో ఇట్లా. ఇట్లా వేసి మళ్ళీ దాన్ని ఇలా రివర్స్లో. ఇలా డార్కు లైట్ అలా వేసేసుకోవాలండి ఫస్ట్. తర్వాత మెటాలిక్ లైట్ గ్రీన్తో వేసుకోవాలి. కొన్ని లైటు కొన్ని డార్కు అట్లా ఒక గుబురులా వస్తుంది. ఇక్కడ మనం శారీకి అంత చేయలేదు కానీ ఒక గుబురులాగా వేస్తే బాగుంటుంది. గుబురుగా ఆకులు అవన్నీ దట్టంగా. ఇట్లా అయిన తర్వాత అదంతా తీసుకుని ఎడ్జెస్లో ఇట్లా ఎడ్జెస్లో ఉంటాయి కదండి అవి ఫ్లవర్స్, కాగితం పూలు అంటాం కదా మనం తెలుగులో. ఇలా ఎడ్జెస్లో వెయిట్ ఉండండి, ఎడ్జెస్లో వేసుకోవటమే చివరన. ఇలా గుత్తులుగా వేసుకోవటమేనండి చివర్లో. ఇట్లా వేసేసుకోవాలండి బంచెస్గా శారీ అంతా. మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే ఇట్లా కొన్ని వేసాను, ఇట్లా అదిగోండి అక్కడ ఒకటి వేసాను. ఇట్లా ముందర గ్రీన్తో వేసేసుకుని తర్వాత ఇలా వేసేసుకుని ముగిచ్చేయటమేనండి. కొంచెం లాంగ్ ప్రాసెస్. శారీ అంతా వేయాలంటే వితౌట్ డిజైన్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటేనే అవుతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.